హలో హావ్యూస్. సో ఇప్పుడే శంబాల సినిమా చూడడం జరిగింది. సో సినిమా మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలంటే ఆది సాయి కుమార్ గారు. సో ఇట్స్ ఆది సాయి కుమార్ శంబాల అని చెప్పొచ్చు. వై బికాస్ ఆది గారి దగ్గర నుంచి ఇటువంటి టైప్ ఆఫ్ కమ్బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ అ వెల్దీ కంటెంట్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సో అంటే జనాలందరూ కొత్తగా ఏం చూడొచ్చు, ఈ లాంగ్వేజ్లో చూసాం, ఆ లాంగ్వేజ్లో చూసాం అనే వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ మార్క్, ఇది ఒక ఫుల్ స్టాప్ అని చెప్పొచ్చు. వై బికాస్ ఇటువంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే ఇంకా కొత్త కొత్త కంటెంట్ డైరెక్టర్స్ అనేవి తీయగలుగుతారు. వై బికాస్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ ఉన్న సినిమా అండ్ ఆ కంటెంట్ తో పాటు ఎవ్రీ స్టోరీ ప్లాట్ లో వాళ్ళు డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ ఇట్స్ కంప్లీట్లీ టికెట్ వర్తి థింగ్. ఎందుకంటే బేసిక్ గా ద ప్లాట్ ఆఫ్ ది స్టోరీ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఒక విలేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విలేజ్ లో ప్రెసెంట్ ఇప్పటికీ కాదు, ఇది 2050 వచ్చినా సరే ఇటువంటి టైప్ ఆఫ్ విలేజ్ మూఢనమ్మకాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. అండ్ సైన్స్ అనేది శాస్త్రం దగ్గర నుంచి వచ్చింది కాబట్టి వి షుడెంట్ క్వశ్చన్ శాస్త్రం. సో సైన్స్ నాకు తెలుసు అనుకుంటారు కానీ శాస్త్రాన్ని మించినది కాదు సైన్స్ అని నా ఒపీనియన్. అండ్ అందులో ఈ సినిమా కంప్లీట్ గా సక్సీడ్ అయిపోయింది. అండ్ ప్రేమ కావాలి తర్వాత ఆది గారికి ఒక బ్రేక్ దొరుకుతుందా, ఇంకా మళ్ళీ ఆయన ఒక నోటబుల్ సినిమా చేస్తారా అని అడిగిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆన్సర్ మార్క్ సినిమా. అండ్ ఆయన ఎస్పెషల్లీ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో ఎరగేస్తారు. అండ్ అంటే ప్రతి ఒక్క సీక్వెన్స్ లో ఆయన పర్ఫామ్ చేస్తుంటే ఇట్ వాస్ ఫెల్ట్ లైక్ ఒక విజిలింగ్ టైప్ లో. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ ఆయన చూపించే ప్రతి ఒక్క ఎమోషన్ ఇట్స్ కంప్లీట్లీ విట్నెసింగ్ ఎ హ్యూజ్ డెకరేటెడ్ ఫిలిం లాగా కనిపించింది. అండ్ ఎస్పెషల్లీ శైలజా ప్రియ గారు నుంచి మన ప్రభాస్ గారి నుంచి మూవీ నుంచి ఆవిడ కనిపించిన మన శైలజా ప్రియ గారికి ఏదైతే సీక్వెన్స్ ఒకటి సెకండ్ హాఫ్ లో వస్తుందో ఆ సీక్వెన్స్ మీ అందరినీ హుక్ చేసి మిమ్మల్ని షాక్ చేసి మిమ్మల్ని భయపెట్టేస్తుందని చెప్పొచ్చు. అండ్ మీసాల లక్ష్మణ్ గారు కూడా అటువంటి టైప్ ఆఫ్ థింగ్ అనేది అండ్ ఆయన సీక్వెన్స్ కూడా మంచి భయంకరంగా మంచి ఎంటర్టైన్మెంట్ లో ఉంటుంది. అంటే యూత్ అందరికి ఎంటర్టైనింగ్ వేలో ఉంటున్నా ఫ్యామిలీ ఆడియన్స్ మటుకు ఫుల్గా భయపడతారు వాళ్ళ యొక్క సీక్వెన్స్ కి. అండ్ మధుసూదన్ గారు ఎస్పెషల్లీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన యొక్క సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ మనకు రంగస్థలం వైబ్స్ అనేవి కనిపిస్తాయి. అంతకుమించి నేను ఎక్కువ రివీల్ చేయను. అండ్ ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి ఆది సాయి కుమార్ గారి పర్ఫెక్ట్ కమ్బ్యాక్ విత్ కంటెంట్, వెల్దీ కంటెంట్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ద పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే షూట్ చేశారో ఆ పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మన సాయి కుమార్ గారు స్టోరీ యొక్క ప్లాట్ ని వివరిస్తూ ఉన్న కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక హ్యూజ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్నిసార్లు చెప్పినా నాకు కంటెంట్ అనే వస్తుంది. వై బికాస్ ఒక కంటెంట్ ఉన్న సినిమాని ఏది ఆపలేదు. సో జనాలు కూడా వెళ్లకుండా ఆగరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ దిస్ ఈస్ అ హ్యూజ్ నోటబుల్ కమ్బ్యాక్ ఫ్రమ్ ఆది సాయి కుమార్ గారు. సో శంబాల అనే సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూత్ అండ్ ఎవ్రీ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్. హారర్ సెక్టర్ ఉంటది, లవ్ జానర్ సెక్టర్ ఉంటది, కానీ విడదీస్తూ చూస్తారు. బట్ దీన్ని కంప్లీట్ గా కలిపే చూడండి, మీరు కంప్లీట్ గా వర్త్ ఫీల్ అవుతారు. వై బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ వర్త్ వర్మ. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చెప్పచ్చు సినిమా గురించి. నాన్ స్పాయిలర్ రివ్యూనే వెళ్తుందంటే ఒక స్పాయిలర్ రివ్యూ మీరు సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని హుక్ అయ్యే ఉంటాయి. ఆఫ్టర్ ద సినిమా కూడా మీరు అదే డైలమాలో ఆ సినిమా గురించి ఆలోచిస్తూనే వెళ్తారు. వై బికాస్ ఏదైనా సరే ఆ కంటెంట్, ఆ స్టోరీ ప్లాట్, ఆ స్క్రీన్ ప్లే, ఆ నరేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మనల్ని హుక్ చేస్తేనే మనం ఎంతో ఆలోచిస్తాము. మన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని మనం క్లోజ్ గా ఎప్పుడైనా చూసింది లేకపోతే ఎక్కడైనా విన్నది ఇవన్నీ మనం తలుచుకుంటే ఇటువంటి టైప్ ఆఫ్ సినిమాలు అనేవి మనల్ని కంప్లీట్ గా హుక్ చేస్తాయి. సో ఇది కంప్లీట్ మస్ట్ వాచ్ సినిమా. అండ్ ఐ రికమెండ్, ఐ వుడ్ రేట్ ఇట్ 3.75 out of 5. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. బట్ తప్పకుండా శంబాల సినిమా అనేది థియేటర్స్ లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ.